ప్రతి క్షణం ఎలా మాయ వైపు కదులుతున్నారు. ఏదో ఒక నా మూమెంట్ తీసుకుని మీరు కదులుతున్నారా, అదే నా దానికే నా మైండ్ పట్టుకుని కదలండి. ఇంకా భౌతిక మూమెంట్స్ వదిలేసేయండి, అలానే ఉంటాయి. మైండ్ పట్టుకోండి, మనుషుల్ని వదిలేసేయండి. ఇంకా ఇవాళ సోమవారం అయినా, రేపు మంగళవారం అయినా, బుధవారం అయినా, ఏ వారం అయినా మైండ్ పట్టుకో. మైండ్ నేను మెసేజ్ ఏం పంపించాను, సాక్షులను పిలవండి. ప్రెసిడెంట్ నుంచి ఫ్యాక్స్ తెప్పించుకోండి, గవర్నర్ చేత కమిటీ వేయించుకోండి. అలా కమిటీ వేయంగానే ఏమవుతుంది, మీకు గ్రహించి తెలుసుకునే అవకాశం వస్తుంది. ఎప్పుడైతే తెలుసుకుంటారో బయటకు వచ్చే శక్తి వస్తుంది. ఇంకా మనుషుల కొద్దీ లేదు, నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదనమాట. మనుషుల కొద్దీ లేరిక. అలా కాదు, మేము పరికరాలతో మోసాలు చేసిన, పరికరాలతో చేసిన మోసాలు పరికరాలతోనే సెట్ అవుతాయి. నేను చెప్పినట్టు వినటం వల్ల అలా బయటకు వచ్చేస్తారు. ఇక మనుషుల కొద్దీ లేదు. నేను మనిషినే కదా, నువ్వు మనిషినే కదా అనుకుని ఎంత సిల్లిగా మలిపేయచ్చు, మనిషి కొద్దీ మలిపేయచ్చు అనేదే కోణం అనమాట, అజ్ఞానం అనమాట. అలా మా తాతను చంపేయటం దగ్గర నుంచి నేను మీకు స్వతంత్రం ఎందుకు ఇస్తున్నాను? ఇప్పుడు కూడా ఏ స్వతంత్రంతో దుర్వినియోగం చేస్తున్నారో. వెంకయ్య నాయుడిని ఎవరు ఢిల్లీ పంపించేశారు ఇక్కడ ఉండకుండా, ఆలోచించకుండా, కమిటీ వేయకుండా. అలాగా దేశ అధ్యక్షుడు కూడా ఆయన అలాగే ఉంటాడంటాడు, ఇంకో పంతులు అలాగే ఉండిపోతానంటాడు. అలా లేదు కదా ప్రపంచం. మీకు కరోనా వదిలేసిందంటే అర్థం ఏంటి? ఇంకా మొత్తం మిమ్మల్ని మరింత లాక్కుంటుందని అర్థం. ఇలాగే కంటిన్యూ అవుతాం. కరోనా కంట్రోల్ అయిపోయింది కాబట్టి. అంతకుముందు ఎలా ఉన్నాం, మళ్ళీ ఎలా ఉన్నాం, న్యూ నార్మల్లోకి వచ్చేసాం. లేదు అలాగా, న్యూ నార్మల్ లేదు. మీరు ఎఫెక్ట్ పట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇక కుక్కల్లా తిరుగుతున్న పోలీసులకి చెప్పండి, వాళ్ళు నా కూరస్తుందే తిరుగుతున్నారా, ఇంకెందుకనే తిరుగుతున్నారు. మనుషుల కొద్దీ డీల్ చేయకండి రా అని ఈ ఎదవల్ని ఎవరు పంపుతున్నారు? మేము ఎదవల్లా ఉంటామని ఎవరు రెచ్చగొడుతున్నారు? మేము మణిబాబు కుటుంబాన్ని గౌరవించండి, ఇలాగే ప్రతి ఊళ్ళో గౌరవించండి. మనుషుల కొద్దీ లేదు. ఇంకా మేము హాస్టల్ ఫీజు కట్టేస్తే నా వైపు వచ్చేసింది, కట్టకపోతే నీ వైపు వచ్చేసింది, అలాంటి చిన్న చిన్నవి కూడా తీసుకోకండి. అసలు ఫిజికల్గా ఏది డీల్ చేయకండి. ఇలా చెబితే అలా చెబితే అప్పటికప్పుడు వదిలేసేయండి. అదే నేను చెప్తున్నాను అప్పటి నుంచి. అలా వదిలేయాలంటే దేశ అధ్యక్షుడి నుంచి సామాన్యుడి వరకు మార్పు రావాలా, ఒకే మార్పులోకి రావాలా. అరెస్ట్ ఫైల్ వదిలేసేయాలా? నేను మళ్ళీ ఫ్యాక్స్ పంపించాను, లెటర్ పంపలేదు, ఇలా సరిపోలేదు, అలా సరిపోలేదు. ఇప్పుడు ఇతని ముఖం చూడండి, అతని ముక్కు చూడండి. గబుకుని మా తాతను చంపేసేయటం, మా వాళ్ళని చంపేసేయటం, అమ్మ నాన్నతో మా తమ్ముడు అమ్మని చంపేసేయటం, మరి అదే ముఠా నాయనకాలు చేరటం. మీ ప్రకారమే ఉంది, మా ప్రకారం ఉంది. ఎవరి ప్రకారం లేదు, నా ప్రకారం ఉంది. ఇలా కుక్కల్లా పోలీసులు వెళ్తుంటే ప్రతి ఊళ్ళో ఇలా మోసాలు చేస్తున్నారు కదా, అది నా ఆవేదన. కేవలం నన్ను కాదు డీల్ చేయటం, నన్ను మనిషిగా చూడటం వల్ల. నేను రూమ్లో చొక్కా లేకుండా మంచం మీద ఎలా పడుకున్నాను లాంటి పరికరాలు ఉపయోగించుకుని అప్పటికప్పుడు ఇతనే బయటకు రాలేకపోతున్నాడు, అప్పటికప్పుడు డల్గా ఉన్నాడు. ఎలా ఉంటాడు? నా మీద చెప్పుకోవాలి, వినాలి. చెప్పుకోవడం వినటం వల్ల మీరు బలపడతారు. ఇలాగ ఉండమన్నారు, అలా ఉండమన్నారు, ఎవరు చెప్తున్నారు? ఇంటర్నేషనల్ కూడా డీల్ చేయలేరు అలాగా. ఇంటర్నేషనల్ కోర్ట్స్ కూడా నేను చెప్పినట్టు వినాలా, ఇంటర్నేషనల్ లీడర్స్ కూడా ఒకటి అవ్వాలా. ఎలా అవుతారు? మొదట మీరు పట్టుకోవాలి కమిటీలోకి, టెంటేటివ్ కానీ డైరెక్ట్ కానీ. ఇలా కుక్కల్లా తిరగండి అని ఎవరు చెప్తున్నారు? పోలీస్ వ్యవస్థ, మీడియా, లీగల్ వ్యవస్థ. ఎవరికి అతను ఎవరో తెలుగు జస్టిస్ రమణకి చెప్పండి, ఆ సమాజ వ్యవస్థ పరచండి, అధినాయ భావం చేరుకోండి. ముందు మీరు పెద్దవాళ్ళుగా ఎవరో సాక్షులు పిలవండి, ఆ సమక్షంలో 1000 పేజీలు చెప్పుకోండి. అలా మీకు వాతావరణం వస్తుంది. నన్ను అప్పుడు తేజోమూర్తిగా చూడగలుగుతారు. ఒక 1000 పేజీలు, 2000 పేజీలు. ఇక్కడ ఏం జరుగుతుంది? అప్పటికప్పుడు వదిలేసేయాలి. అందరూ కూడా దేశ అధ్యక్షుడే కాదు, ప్రపంచ నాయకులకి కూడా చెప్పాలి. ప్రధానమంత్రికి, రాహుల్ గాంధీకి, ఇతర ప్రతిపక్ష నాయకులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు కూర్చొని చెప్పుకోవాలి, వినాలా. తెలుగు ముఖ్యమంత్రులు ఒకటి అవ్వాలి. మళ్ళీ ఇలా కనపడితే, ఇలా హాస్టల్ ఫీజు ఇస్తే, ఇవ్వకపోతే, ఇలా నీకు ఎడ్లపల్లి రామకృష్ణ ఏదో చెప్పేస్తే, ఇలా చెప్పకపోతే, ఇలా మానేసేయండి. ఇంకా అదే చెప్తున్నాను నేను సంవత్సరాల నుంచి. ఇంతకుముందు గవర్నర్ కానీ, ఇప్పుడు గవర్నర్ కానీ మీరు మెసేజ్లు చూడొద్దంటే చూడటం మానేస్తున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా అవుతారు? మీకు సార్వభౌమత్వ రక్షణ ఎలా వస్తుంది? నన్ను సార్వభౌముడిగా, రక్షకుడిగా పట్టుకోవాలా, అధినాయక మహారాజుగా పట్టుకోవాలా? ఇలా మెసేజ్ పెడితే, ఇలా మెసేజ్ పెట్టకపోతే అలా లేదుగా.
ఇలా నవ్వులు ఆటలాడినా ఇలా చెలగాటాలు మానేసేయాలిగా. నన్ను పట్టుకోవాలా, నన్నే తల్లి తండ్రి గురువుగా పట్టుకోవాలా? ఇంకా చరిత్రలు ఏదో చెప్పుకుంటారు, ఏదో చరిత్ర ఉంటుంది, ఎవరో ఏదో అనుకుంటున్నారు. అలా లేదు. నేను మనిషిని అనే స్థితిని కూడా వదిలేసేయాలి. అలా వస్తుంది ఈసారి, కొత్తగా వస్తుంది. పాత చరిత్ర పనికిరాదు. కొత్త రిట్రీవల్ ఫార్మాట్ అంటే నేను చెప్పినట్టు వింటే సెట్ అవుద్ది. ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయతే.